ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము 2 సమూయేలు 12వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఊరియా భార్య దావీదునకు కలిగిన బిడ్డను ఒత్తినందున అది బహు జబ్బుపడెను. దావీదు ఉపవాసముండి లోనికి పోయి రాత్రి అంతయు నేల మీద పడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల మీద నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయక ఉండెను. 7 దినములు బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినకయుండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయేనని మనము ఆయనతో చెప్పిన యెడల అతను తనకు తాను హాని చేసుకొనునేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్ప వెరచిరి. దేవుని పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో బహుగా దీవించబడును గాక. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలను దేవుడు బహుగా దీవించి వారి జీవితంలో నూతన కార్యం చేయను గాక. మనుషుల్ని నమ్ముకుంటే మోసం చేస్తారు, కానీ దేవుని నమ్ముకుంటే మోసపోయే స్థితిలో నుంచి దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించబడును గాక. ఆమేన్.